వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. సినిమా థియేటర్ అనగానే కేవలం పెద్ద తెరపై దృశ్యాలు, పవర్ఫుల్ సౌండ్ సిస్టమ్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఫెసిలిటీస్ అందుబాటులో ఉండే ప్రదేశం. చేతిలో పాప్కార్న్ టబ్, చల్లటి కోలా సీసా పట్టుకుని సినిమా చూడటం ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చే అలవాటు వ్యాపకం. థియేటర్లలో ప్రజలు ఎంత ఎక్కువగా కోలాలు తాగి ఫుడ్ తింటే అంతటి వినోదం ఎగ్జిబిటర్ కు దక్కుతుంది. అయితే ప్రస్తుత కాలంలో మల్టీప్లెక్స్ లు, సింగిల్ థియేటర్లు మనుగడ సాగించాలంటే కేవలం సినిమా టికెట్ల అమ్మకాలు మాత్రమే సరిపోవడం లేదు. ఫుడ్ అండ్ బెవరేజెస్ విక్రయాలే వీటి ప్రధాన ఆదాయ వనరుగా మారాయనేది గ్రహించాలి. కేవలం టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో థియేటర్ల నిర్వహణ ఖర్చులను వెళ్లదీయడం ఎగ్జిబిటర్లకు అత్యంత సవాలుతో కూడుకున్న విషయంగా మారిందని విశ్లేషిస్తున్నారు. తాజాగా వెలువడిన పీవీఆర్ ఐనాక్స్ మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. గత ఏడాది 54 కోట్ల నష్టాల్లో ఉన్న పీవీఆర్ ఈ ఏడాది ఏకంగా 56.5 కోట్ల నికర లాభాన్ని సాధించి మొత్తం 1622.2 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ భారీ టర్న్ రౌండ్ లో సినిమా టికెట్ల అమ్మకాల వృద్ధి 16% ఉంటే ఆహార పానీయాల అమ్మకాలు ఏకంగా 17% పెరగడం గమనార్హం. మల్టీప్లెక్స్ ల మొత్తం రాబడిలో దాదాపు సగానికి పైగా ఆదాయం కేవలం ఈ చిరుతిళ్లు, కూల్ డ్రింక్స్ విక్రయాల నుంచే వస్తుందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నేటి మల్టీప్లెక్స్ సంస్కృతిలో కస్టమర్ సర్వీస్ తీరు కూడా విప్లవాత్మకంగా మారింది. మల్టీప్లెక్స్ లలో ప్రేక్షకుడు సీట్ లో కూర్చోగానే ఏం ఆర్డర్ ఇస్తారు అంటూ సేల్స్ పర్సన్ నేరుగా వారి వద్దకే వచ్చి ఆర్డర్లు తీసుకునే స్థాయికి బిజినెస్ మోడల్ ఇంప్రూవ్ అయింది. మల్టీప్లెక్స్ అధినేతలు ఇంతకు దిగి వచ్చి మార్కెటింగ్ చేస్తేనే వారి వ్యాపారం నిలబడుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అధిక మెయింటెనెన్స్ ఖర్చులు, ఏసీ, ప్రొజెక్టర్లు, పన్నులు, సిబ్బంది జీతాలు చెల్లించాలంటే ఫుడ్ విభాగం అందించే అధిక లాభాల మార్జిన్ థియేటర్ యాజమాన్యాలకు అత్యంత రక్షణ కవచంగా మారుతుంది. అయితే నాణేనికి మరోవైపు చూస్తే ఫుడ్ అండ్ బెవరేజెస్ పై విపరీతంగా పెంచేసిన ధరలు సామాన్య ప్రేక్షకుడికి తీవ్ర భారంగా మారుతున్నాయి. టికెట్ ధరకు రెట్టింపు స్థాయిలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు ఉండడంతో కుటుంబ సమేతంగా థియేటర్ కు వచ్చే జనం వెనుకంజ వేస్తున్నారు. ఈ ధరలను నియంత్రించకపోతే ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించే ప్రమాదం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రకరకాల వెరైటీ రుచులతో జీహాను ఊరించే ఆహార పదార్థాలను సాహితికమైన ధరలకు అందుబాటులో ఉంటేనే ప్రేక్షకుల రాక పెరిగి బాక్సాఫీస్ వద్ద నిలకడైన ఆదాయం సాధ్యమవుతుందనేది ఒక విశ్లేషణ. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. పీవీఆర్, సినీపోలిస్ వంటి దిగ్గజ మల్టీప్లెక్స్ చైన్లు ఈ F&B ఆదాయంతో నష్టాల నుంచి గట్టెక్కి లాభాల్లోకి వస్తున్న కానీ తెలుగు రాష్ట్రాల్లో అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మనుగడ సాధించలేక మూతపడే దిశగా వెళ్తున్నాయి. పరిమితమైన క్యాంటీన్ ఆదాయం, కేవలం టికెట్ కలెక్షన్లపైనే ఆధారపడటం వల్ల సింగిల్ స్క్రీన్ల నిర్వహణ పెనుభారమై కాలంతో పాటు మాయమైపోతున్నాయనే వాదన ఉంది. గ్లామర్ లుక్ లో మన్మధుడు హీరోయిన్ అన్షు రచ్చ పిక్స్ వైరల్. ఎన్నో సంవత్సరాలుగా వెండి తెరకు దూరంగా ఉన్న హీరోయిన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటోలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కినేని నాగార్జున బ్లాక్ బస్టర్ సినిమా మన్మధుడులో మహేశ్వరి పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల భామ అన్షు ఎన్నో సంవత్సరాలుగా వెండి తెరకు దూరంగా ఉన్న ఈ హీరోయిన్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ ఫోటోలతో అందరినీ ఆశ్చర్యపరిచింది. యుఏఈలోని అబుదాబి లగ్జరీ రిసార్ట్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఎల్లో ఫ్లోరల్ బికినీలో ఆమె చేసిన గ్లామరస్ ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. అబుదాబి రిసార్ట్స్ లో హాట్ పిక్స్. యుఏఈ అబుదాబిలో ప్రసిద్ధ ఎమిరేట్స్ ప్యాలెస్ మాండరిన్ ఓరియంటల్ లగ్జరీ రిసార్ట్స్ లో అన్షు సరదాగా వెకేషన్ గడిపారు. అక్కడ ఎల్లో ఫ్లోరర్ 2-పీస్ హాల్టర్ నెక్ బిగిని, బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మన్మధుడు హీరోయిన్ గ్లామర్ ఏమాత్రం తగ్గలేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ కొత్త చాప్టర్ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ హాట్ పిక్స్ ను షేర్ చేస్తూ అన్షు ఒక ఎమోషనల్ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ఈ కొత్త దశ నాకు చాలా భిన్నంగా, ప్రశాంతంగా అనిపిస్తోంది. నాలో నేనే ప్రశాంతతను, ఆనందాన్ని పొందుతున్నాను అని పేర్కొంటూ రిసార్ట్స్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఇక తన లైఫ్ లోని ఈ కొత్త ఫేజ్ ఎంతో హ్యాపీగా సాగుతుందని ఈ పోస్ట్ ద్వారా వెల్లడించారు. మన్మధుడు గుర్తింపు, ఆ తర్వాత సినిమాలకు దూరం. ఇంగ్లాండ్ లో పుట్టి పెరిగిన అన్షు తన 16 ఏళ్ల వయసులో ఇండియాకు వచ్చినప్పుడు నాగార్జున సరసన మన్మధుడు చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నారు. తొలి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఆ తర్వాత ప్రభాస్ తో రాఘవేంద్ర, అలాగే
మిస్సమ్మ చిత్రాల్లో చిన్న పాత్రలు చేశారు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆఫర్లు వస్తున్నా సెలెక్టివ్ గా ఉంటూ సినిమాలకు దూరమై లండన్ వెళ్లిపోయారు. రీ ఎంట్రీకి సిద్ధమైన మహేశ్వరి సినిమాలకు ఎందుకు దూరమయ్యారనే విషయంపై గతంలో స్పందించిన అన్షు, చిన్న వయసులోనే ఇండస్ట్రీకి రావడం వల్ల తన తండ్రి ఓవర్ ప్రొటెక్టివ్ గా ఉండేవారని, అందుకే బ్రేక్ తీసుకుని లండన్ వెళ్లారని చెప్పారు. ఇక ఇటీవల మన్మధుడు రీ రిలీజ్ సమయంలో మళ్ళీ ఇండియాకు వచ్చి ఆడియన్స్ ముందుకొచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ భామ గత ఏడాది మజాకా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఎన్నాళ్ళైనా తెలుగు ప్రేక్షకులకు మన్మధుడు మహేశ్వరిగానే గుర్తుండిపోయిన అన్షు ఇప్పుడు గ్లామరస్ లుక్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఒకవైపు సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ తో నెటిజన్లను అలరిస్తూనే మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్ లో వెండి తెరపై ఎలాంటి పాత్రలతో అలరిస్తుందో వేచి చూడాలి. హాలీవుడ్ యాక్షన్ సూపర్ హీరో చిత్రాలకు ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న క్రేజ్ అసాధారణంగా ఉందని మరోసారి రుజువైంది. ది ఒడిస్సీ తర్వాత ఇప్పుడు స్పైడర్ మ్యాన్ హవా మొదలైంది. టామ్ హాలాండ్ కథానాయకుడిగా నటించిన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చిత్రం భారత బాక్స్ ఆఫీస్ వద్ద ముందస్తు టికెట్ బుకింగ్స్ లో సునామీ సృష్టిస్తుంది. ఈ చిత్రం విడుదలకి ఇంకా 3 రోజుల సమయం ఉండగానే దేశంలోని టాప్ నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ అయిన పీవీఆర్ ఐనాక్స్, సినిపాలిస్ లలో ఇప్పటికే 2.60 లక్షల టికెట్లు విక్రయమయ్యాయి. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే విడుదల సమయానికి కేవలం నేషనల్ చైన్స్ లోనే అడ్వాన్స్ టికెట్ల సంఖ్య 4 లక్షల మార్కును సులువుగా దాటేలా కనిపిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 25 కోట్ల విలువైన ప్రీ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. వర్కింగ్ డే అయిన గురువారం రోజున విడుదలవుతున్న ప్రేక్షకుల నుంచి అందుతున్న అసాధారణ స్పందన దృష్ట్యా తుది అడ్వాన్స్ బుకింగ్స్ మొత్తం 35 కోట్ల నుంచి 40 కోట్లకు చేరుకునే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశీ మార్కెట్ లో స్పైడర్ మ్యాన్ పాత్రకు ఉన్న అపారమైన ప్రజాదరణను ఈ గణాంకాలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన దృశ్య కావ్యం ది ఒడిస్సీ కూడా ఇటీవల భారత బాక్స్ ఆఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రం విడుదల కాకముందే భారతదేశంలో ముందస్తు టికెట్ విక్రయాల ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా ఐమాక్స్ 4DX వంటి ప్రీమియం స్క్రీన్లలో ఏకంగా 90,000కు పైగా టికెట్లు విక్రయమై నోలాన్ సినిమాలకు భారతదేశంలో ఉండే ప్రత్యేకమైన ఆదరణను చాటి చెప్పాయి. ఈ 2 చిత్రాలను మినహాయిస్తే భారతదేశంలో ఇప్పటి వరకు ముందస్తు టికెట్ సేల్స్ తో రాబట్టిన ఆదాయ పరంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టాప్ 10 హాలీవుడ్ సినిమాల వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద హాలీవుడ్ యాక్షన్ సూపర్ హీరో చిత్రాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో వాటి ముందస్తు టికెట్ విక్రయాల అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఈ జాబితాలో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఏకంగా 100 కోట్లకు పైగా అడ్వాన్స్ కలెక్షన్లతో 25 లక్షలకు పైగా టికెట్లు నేషనల్ చైన్స్ లో 8.5 లక్షలు విక్రయించి భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డుతో మొదటి స్థానంలో నిలిచింది. దాని తర్వాత స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 42 కోట్లతో 16.5 లక్షల టికెట్లు, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 40 కోట్లకు పైగా 15 లక్షల టికెట్లు, అవతార్ ది వే ఆఫ్ వాటర్ 40 కోట్లు 14.5 లక్షల టికెట్లు అడ్వాన్స్ వసూలతో తర్వాతి స్థానంలో నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. అదేవిధంగా మార్వెల్ సిరీస్ కు చెందిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ 30 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్లు 11.5 లక్షల టికెట్లు సాధించగా, క్రిస్టోఫర్ నోలాన్ విజువల్ వండర్ ఓపెన్ హైమర్ 15 కోట్లతో 6.5 నుంచి 7 లక్షల టికెట్లు ఐమాక్స్ ప్రాధాన్యతతో అదరగొట్టింది. టామ్ క్రూజ్ యాక్షన్ డ్రామా మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ 12.5 కోట్లు 5 నుంచి 5.5 లక్షల టికెట్లు, థోర్ లవ్ అండ్ థండర్ 12 కోట్లకు పైగా 5.5 నుంచి 6 లక్షల టికెట్లు రాబట్టాయి. జాబితా చివరిలో డీసీ క్యారెక్టర్ చిత్రం ది బ్యాట్ మ్యాన్ 9 కోట్లు 3.5 నుంచి 4 లక్షల టికెట్లు, ఫాస్ట్ ఎక్స్ 8.5 కోట్లు 3.2 నుంచి 3.8 లక్షల టికెట్లు అడ్వాన్స్ సేల్స్ తో భారత్ లో అత్యధిక ముందస్తు విక్రయాలు సాధించిన టాప్ 10 హాలీవుడ్ చిత్రాలుగా నిలిచాయి. ఇండియన్ సినిమా మార్కెట్ లో హాలీవుడ్ సినిమాల ప్రభావం రోజు రోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా మన దేశీయ పెద్ద హీరోల చిత్రాలకు లభించే స్థాయిలో హాలీవుడ్ సినిమాలకు సైతం ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ రావడం భారతీయ బాక్స్ ఆఫీస్ విస్తృతిని ప్రతిబింబిస్తోంది. ఇటీవలి కాలంలో నోలాన్, కెమెరూన్ వంటి దిగ్గజ దర్శకులు భారతదేశ మార్కెట్ గురించి విస్తృతంగా మాట్లాడుతున్నారంటే మన మార్కెట్ సత్తా ఏంటో కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బాలయ్య పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం హీరో నందమూరి బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో సమరసింహారెడ్డి, నరసింహ
నాయుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. అయితే ఇదే కాంబినేషన్ లో భారీ అంచనాలతో వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు సినిమా మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా గుర్తింపు తెచ్చుకున్నారు పోసాని కృష్ణమురళి. సుమారు 150కి పైగా చిత్రాలకు పనిచేసిన ఆయన రాజకీయాల్లోకి చేరి ఇండస్ట్రీకి దూరమైపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ అరుణారెడ్డితో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు పోసాని. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కాగా పోసాని రైటర్ గానే సినిమా కెరీర్ ఆరంభించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు ఆయన. అయితే ఆయన కథతోనే తెరకెక్కిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది. అంతేకాదు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు లాజిక్ కు దూరంగా ఉన్నాయి. అందుకే ఇప్పటికీ పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురవుతూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన పోసానికి ఇదే సినిమాపై ప్రశ్న ఎదురైంది. మీరు కథ అందించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా ఫ్లాప్ కావడంతో పాటు అందులో కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ట్రోలింగ్ కు గురవుతున్నాయి. ఓ సక్సెస్ఫుల్ రైటర్ గా గుర్తింపు ఉన్న మీరు అలాంటి సన్నివేశాలు ఎందుకు రాశారు అన్న యాంకర్ ప్రశ్నకు పోసాని ఇలా స్పందించారు. బాలకృష్ణ నటించిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాకు కథను నేను అందించాను. మొదట బి గోపాల్ గారు, బాలకృష్ణ గారు కథ విని నచ్చడంతోనే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు. గోపాల్ గారికి కథ నచ్చకపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. అసలు నచ్చని కథతో ఆయన సినిమా చేయరు. కథ నచ్చిన తర్వాతే ప్రాజెక్టు ప్రారంభమైంది. అయితే ఆ తర్వాతి పనులను పరుచూరి బ్రదర్స్ నిర్వహించారు. ఒక సినిమా హిట్ అయితే కథ నేను నచ్చానని చెప్పుకుని ఫ్లాప్ అయితే కథలో చాలా మార్పులు చేశారని చెప్పడం నాకు నచ్చదు. పల్నాటి బ్రహ్మనాయుడు ఒక చెత్త కథ. ఆ సినిమా ఫ్లాప్ కావడానికి పూర్తి బాధ్యత నాదే అని నేను ఒప్పుకుంటున్నాను అని పోసాని చెప్పుకొచ్చారు. కాగా పల్నాటి యుద్ధం నేపథ్యంలో బ్రహ్మనాయుడు, నాగమ్మల పాత్రలను ఆధారంగా చేసుకుని బి గోపాల్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాకు సంబంధించి పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.